హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ లక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఈజీగా బంగాళదుంప అండ్ గ్రీన్ పీస్తో కర్రీ చేస్తున్నాం అనమాట. సో ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. సో ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు 2 ఇవైతే ఆప్షనల్. కొంచెం హోల్ గరం మసాలా వేసుకుంటాం అన్నమాట. లేదు అంటే మీరు తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసినా సరిపోతుంది. గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు గరం మసాలా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు సన్నంగా చీల్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 నిలువుగా చీల్చి వేసుకుంటున్నాము. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలాగ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అవ్వాలి అన్నమాట. ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఈ ఆనియన్స్ టమాటోస్ బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ టమాటోస్ మంచిగా వేగిపోయిన తర్వాత పొటాటోస్ని ఆల్రెడీ ముక్కలు కట్ చేసి ఉడికించేసుకున్నాం అనమాట. అండ్ గ్రీన్ పీస్ని కూడా ఉడికించుకున్నాము. మీ దగ్గర ఇన్స్టెంట్ గ్రీన్ పీస్ ఉంటే సో అవి కొంచెం ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి పర్లేదు. నేనైతే ముందే బాయిల్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందులో మనకి ఇంట్లో ఉన్న స్పైసెస్ ఏవైనా వేసుకోవచ్చు. సో కారం, పసుపు, జీలకర్ర, ధనియాల మసాలా, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కారం మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ వేసాము.
ఇలా కొంచెం వేగిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన పొటాటో గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.